ఇక్కడే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను వెల్కమ్ టు రాజారెడ్డి బ్లాగ్స్. కడప టు రేణిగుంట గ్రీన్ఫీల్డ్ హైవే వర్క్స్ సిద్ధవటం మండలం మాధవరం వనం విలేజ్ దగ్గర శరవేగంగా జరుగుతున్నాయి. చూడండి, ఈ హైవే రెడీ అయితే ప్రయాణ సమయం చాలా వరకు తగ్గుతుంది. కడప రేణిగుంట మ్యాక్సిమం 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 3 అవర్స్ 3.5 అవర్స్ పడుతుంది. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీని కూడా డైవర్ట్ చేయొచ్చు. నార్త్ నుంచి వచ్చే వాహనాలన్నీ హైవే మీద వెళ్ళడంతో చాలా వరకు లోకల్ కనెక్టివిటీ, ఓల్డ్ రోడ్ అనేది అలానే కంటిన్యూషన్ ఉంటుంది. ఆర్టీసీ బస్సెస్, లోకల్ వెహికల్స్ అన్నీ అలా వెళ్తాయి. కాబట్టి అటు వాళ్ళకి ఇటు వీళ్ళకి అందరికీ కూడా ట్రాఫిక్ కష్టాలు అనేటివి తీరుతాయి. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అని ఎందుకన్నారంటే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ ఆల్ 100% నియర్ ఫారెస్ట్లోనే వెళ్తుంది. కావున దీన్ని గ్రీన్ఫీల్డ్ హైవే అని కూడా చెప్పడం జరిగింది. ఈ హైవే నెంబర్ వచ్చేసి 716 నేషనల్ హైవే. ఈ కనెక్టివిటీ కర్నూలు కడప 4వేతో దీన్ని అటాచ్ చేసి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి హైవేతో అటాచ్ చేస్తారు. టోటల్గా సిద్ధవటం మండలం శివునిపల్లి విలేజ్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారా ఇటు సైడ్ క్రాస్ అయ్యి సెట్టిగుంట వరకు ఇటు సైడే వెళ్తుంది. మళ్ళీ సెట్టిగుంట నుంచి రైల్ ఓవర్ బ్రిడ్జ్ ద్వారా అటు క్రాస్ అయ్యి మెయిన్ రోడ్లో కలుసుకొని వెళ్తుంది. ముఖ్యంగా సెట్టిగుంట ప్రాంతంలో వైల్డ్ యానిమల్స్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎవ్రీ 5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్కి అండర్ పాత్స్ అనేటివి నిర్మించి వాటికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా చూస్తారంట. టోటల్ అండర్ పాత్స్ అంటే రైల్ ఓవర్ బ్రిడ్జ్ ఇవన్నీ కలుపుకొని దాదాపు 108 బ్రిడ్జుల దాకా ఉంటాయి అని చెప్తున్నారు. ఈ వర్క్స్కి ఎక్కడ అంతరాయం కలగడం లేదు. టోటల్గా ట్రాఫిక్ సంబంధం లేకుండానే చాలా వరకు ఉంది కాబట్టి ఒక 80 to 90%. అందువల్ల దీని వర్క్స్ అనేటివి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతున్నాయి. వర్క్స్ అనేటివి చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయి. అక్కడక్కడ గుట్టలు అవన్నీ తొలగించాల్సినందువల్ల అక్కడ కొద్దిగా సమయం తీసుకుంటుంది. ఏది ఏమైనా మన కడప కర్నూలు అసలు నార్త్ నుంచి వచ్చే వాళ్ళంతా రేణిగుంట తిరుపతి చేరుకునేదానికి ఈ మార్గం సుగమం అవుతుంది. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ నిర్మాణంలో ఉంది. చూడండి, ఈ క్లైమేట్ అనేది చుట్టూ పొలాలు, దీని పేరుకు తగ్గట్టుగానే గ్రీన్ఫీల్డ్ని తలపిస్తూ ఉంది. ఇంకా వర్షాకాలం స్టార్టింగ్ ఇది. ఇంకా వర్షాలు సమృద్ధిగా పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ డెవలప్మెంట్స్ అనేటివి రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ జరగడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రాంతాలకు అభివృద్ధి జరిగే విధంగా ఇవి దోహదపడతాయని ఆశిస్తున్నాము.
ఈ హైవే అనేది ఒక 3 years బ్యాకే శాంక్షన్ అయినప్పటికీ బయోడైవర్సిటీ పర్మిషన్స్ కోసము డిలే అయింది. లాస్ట్ ఇయర్లో ఆ పర్మిషన్స్ కూడా వచ్చి రోడ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇదంతా నాకు అవగాహన ఉన్న సమాచారం మాత్రమే, ఖచ్చితమైన సమాచారం కాదు. దయచేసి ఏమన్నా తప్పుగా ఉంటే క్షమించండి. ఇలాంటి సన్నని ఇక్కడ ఒక చిన్న అండర్పాత్ లాగా జరుగుతుంది, చిన్న వంక లాంటిది దానికి నిర్మిస్తున్నారు. ఈ వర్క్స్ అనేటివి బాగా స్ట్రాంగ్గానే జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ వైర్స్ కోసం పోల్స్ కూడా వేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది NH 716 వర్క్స్ అట్ సిద్ధవటం మండలం మాధవరామన్న పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నది. సైడ్ కూడా ఇది కూడా హైవే వర్క్స్ NH 716. మేబీ ఇక్కడ నుంచి రైల్ ఓవర్ బ్రిడ్జ్ స్టార్ట్ కావచ్చు అని చెప్తున్నారు. అందువల్ల ఇక్కడ ఏమి అండర్ పాత్, ఇంకా ఇక్కడ ఒక చిన్న వంక ఉంది, దానికి సంబంధించినటువంటి బ్రిడ్జ్ కూడా నిర్మాణం అయితే జరగలేదు. ఇలా ముందుకు రైల్ ఓవర్ బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి బాక్రాపేట రైల్వే స్టేషన్ దాటిన తర్వాత మిట్టపల్లి అనే గ్రామం దగ్గర మిట్టపల్లి టు శివనపల్లి మధ్యలో రైల్వే ట్రాక్ను క్రాస్ అయ్యి అటు సైడు శివనపల్లి బస్టాండ్ రోడ్డు దగ్గర కాశీనారాయణ గుడి ముందర ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటివన్నీ హైవే రోడ్స్ అన్నీ రావడం అనేది మనకు ఒక శుభ పరిణామంగానే పరిగణించవచ్చు. అంటే కనీస వస్తువుల్లో భాగంగా రోడ్ కనెక్టివిటీసు, వాటర్ సోర్సెస్, బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ వస్తేనే కదా డెవలప్మెంట్ వచ్చేది. ఫస్ట్ రోడ్స్ వస్తే ఆటోమేటిక్గా కనెక్టివిటీ ఉందని చెప్పి ఏమైనా ఫ్యాక్టరీస్ ఏమైనా సంస్థలు ఇక్కడున్న రిసోర్సెస్ని బట్టి వచ్చేదానికి మొగ్గు చూపుతాయి. కాబట్టి ఎక్కడైనా ముందు రోడ్డు కనెక్టివిటీ చూసుకుంటారు. ఇటు సైడు జగనన్న కాలనీ జరుగుతుంది, దాని దగ్గరలోనే ఈ హైవే వర్క్ అనేది జరుగుతూ ఉంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ NH 716 గ్రీన్ ఫీల్డ్ హైవే. ఇక్కడ కూడా ఇది మాధవరం దగ్గరే, మాధవరం దగ్గర రైల్వే ట్రాక్ పక్కన జగనన్న కాలనీ దగ్గర నిర్మాణం జరుగుతుంది. నిర్మాణంలో ఉన్నటువంటి బ్రిడ్జి
ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.